నాకు హెల్ప్ చేసి పెడతారా? ఒకడిని కొట్టాలి. చెప్పండి, ఏంటి ప్రాబ్లం? కాలేజ్ లైఫ్లో వినోద్ అనే ఒక అబ్బాయి నన్ను ప్రేమించాడు. సౌమ్య నీకోసం. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ వినోద్. మిస్ కాల్స్ ఇవ్వడం, మెసేజ్లు పంపించడం, టార్చర్ పెట్టేవాడు నన్ను. 3 నెలల క్రితం ఒక రౌడీతో పాటు నా నర్సరీకి వచ్చాడు. రాణి, సౌమ్య ఎక్కడ? అక్క అదిగో అక్కడుంది. సౌమ్య నీతో కొంచెం మాట్లాడాలి. ఏంటి వినోద్, రౌడీని తీసుకొచ్చి బెదిరిస్తున్నావా? హలో హలో, బెదిరించడానికి రాలేదు. బ్రదర్ సారీ చెప్పడానికి వచ్చాడు. అన్నా అన్నా ఏంటన్నా? చెప్పరా చెప్పరా. సారీ సౌమ్య. బయలుదేరు. ఏంటన్నా? ఇక మేడంని. మీ పేరేంటండి? సౌమ్య. ఆ, ఇంకోసారి సౌమ్య వెనకాల పడ్డావో మెడకాయ మీద తలకాయ లేకుండా చేస్తాను. పోరా అన్నా. రేయ్, వీడిని లాక్కుపోట్రా. పోరా. థ్యాంక్స్. 1 సెకండ్. యాక్చువల్లీ నా పేరు మల్లిబాబు. భవానీ గ్యాంగ్ లో ఉంటాడు. మళ్ళీ భవానీ గ్యాంగు దొరికేశాడు. భయం వేస్తోందా? ప్లీజ్ కంటిన్యూ, చెప్పు. 6 నెలల క్రితం మిమ్మల్ని అంబేద్కర్ సర్కిల్ దగ్గర చూశాను. అదేంటో తెలీదండి, ఆ రోజు అనుకోకుండా మిమ్మల్ని మళ్ళీ 3 సార్లు చూశాను. అప్పుడే నాకు ఒకటి అనిపించింది, ఇంకో 6 నెలల్లో మిమ్మల్ని ఒక్కసారైనా చూస్తే మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను. భగవంతుడు ఉన్నాడండి, ఇదే మన ఇద్దరిని కలిపింది అని చెప్పి పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. సో వినోద్ టార్చర్ ఆగింది, మళ్ళీ టార్చర్ మొదలైంది, అంతేగా? మన టార్చర్ ఎలా ఉంటుందో తెలియక మనకే చెప్తుంది పాపం. మీరు ఫోన్ చేస్తే మళ్ళీ వస్తాడా? ఎక్కడికి రమ్మన్నాలి? యాక్చువల్లీ నేను ఏయ్, ఎందుకు ఇదిగో చూడు, నీ బాబు ఒప్పుకోలేదు, నీ అమ్మ ఒప్పుకోలేదు, కథలు చెప్పావో చిర్రాకు దుప్పుతుంది. నీ బాబు ఆస్తే 5 పైసలు అక్కర్లేదు నాకు. నేను దేవతలా చూసుకుంటాను. పెళ్లి చీర కూడా నేనే కొని పెడతాను. పాపం తనకి చీర కట్టుకోవడం రాదు బాసు. ఏయ్, నువ్వెవర్రా? నా ఫ్రెండ్. ఏయ్, చూడండిరా, మనల్ని బెదిరించడానికి మనిషిని తీసుకొచ్చింది. బ్రదర్, నేను ఎవరో తెలుసుగా? తెలుసు బాస్, కానీ ముందు నేను ఎవరైనా నిజం మీకు తెలియాలి. ఏంటి భాష లాంటి ఫ్లాష్ బ్యాక్ చెప్తావా? 2 minutes. చెప్పు. సౌమ్య, అలా ముందుకు వెళ్ళి వెనక్కి తిరగకుండా ఓ 10 వరకు లెక్కెట్టు. మ్యాటర్ సెటిల్ చేసుకొస్తాను. పో.